నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. రెవెన్యూ సదస్సుల పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇది ఖచ్చితంగా జరగాల్సినటువంటి వ్యవహారం అండి. హ్మ్. ఎందుకంటే పాలన పరంగా చంద్రబాబు నాయుడు గారికి విశేషమైనటువంటి అనుభవం ఉందనేటువంటిది మనకు తెలుసు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ 4వోసారి వచ్చారు. హ్మ్. వచ్చినప్పుడు గతంలో ఆయన ఎదుర్కొనేటువంటి అనేకమైన ఛాలెంజెస్ ఈసారి ఎదుర్కొంటున్నారు. ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఆయనకు కూడా కొత్తగానే ఉన్నాయి. ఏది 5 సంవత్సరాలు చేసినవన్నీ? ఆ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఏవైతే అతిక్రమణలు ఏవైతే ఉన్నాయో, చట్టాన్ని ఉల్లంఘించడం, వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసినటువంటిది ఆర్థికంగా, తర్వాత మిగతా భూపరంగా రకరకాల అక్రమాలు జరిగినప్పుడు ఏంటంటే ఒక పెద్ద మెస్ లాగా ఉంది ఆయన వచ్చేటప్పుడు. దీన్ని ఎటు నుంచి క్లీన్ చేయాలనేటువంటిది దాన్ని ఒక లైన్లోకి తెచ్చుకోవడానికి ఈ 6 నెలల సమయం పట్టిందని నేను అనుకుంటున్నాను. కాదు, షర్మిల గారు 5 సంవత్సరాలు కూడా సరిపోదన్నారు క్లీన్ చేయడానికి. ఖచ్చితంగా ఇప్పుడు ఏదో రావణాసురుడు తలకాయలాగా కనుక ఒక తలకాయ ఖండిస్తే ఇంకో తలకాయ పుట్టేదని మనం చదువుకున్నాం పురాణాల్లో. సో అలాగా ఒకటి అయిపోయింది, ఒక కుంభకోణం బయటకు వచ్చింది, దీని మీద దృష్టి సారిద్దామనే లోపల ఇంకోటి వస్తుంది వారానికి 10 రోజులకి. రైట్, చూసాం కదా. అంటే ఎన్ని దారుణాలు చేశారు అనేటువంటిది. కాబట్టి వీళ్ళు చేసినటువంటి అనేక దారుణాల్లో ముఖ్యంగా చేసినటువంటిది ఏంటంటే, సరే శాండు గనులు ఆక్రమించుకోవడం, మిగతావి ఆక్రమించుకోవడం, ఫ్యాక్టరీలు ఆక్రమించుకోవడం, ఇదంతా ఒక ఎత్తు. కానీ పైన ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి కింద ఉన్నటువంటి సామాన్య రైతు వరకు వాళ్ళకి ఏ ల్యాండ్ గనక అనుకూలంగా అనిపించి లాభసాటిగా అనిపిస్తే దానివల్ల సామధాన భేద దండోపాయాలు అంటారు. ఈ 4 రకాలైనటువంటి ఏదో రకంగా ₹1,00,00,000 దాన్ని 10 లక్షలు ఇస్తాం తొలగమంటాం. విన్నాడా సరే ఉంది, లేదంటే బలవంతంగా లాక్కోవటం, లేకపోతే దాని మీద ఏదో కేసు వేయటం, లేకపోతే ఇలాగ ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేసినటువంటి సందర్భాలు మనం గత 5 ఏళ్లలో ఎన్నో బయటికి వినిపించినాయి. ఇలా వినిపించినటువంటివి కనిపించినటువంటివి కొన్ని లక్షలు ఉన్నాయి అనేటువంటిది ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి విషయం. దానికి ఉదాహరణగానే మనం మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి అక్రమాలు, భూ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఫైల్ తగలబెట్టినప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకొని డీజీపీ గారే స్వయంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక 2 రోజుల పాటు ఆర్డీఓ ఆధ్వర్యంలో మీరు ఇవ్వండి అంటే కొన్ని వందలాదిగా తండోపతండాలుగా ఒక తిరణాలకు వచ్చినట్టుగా ఎలా వచ్చారో మనం చూసాం. కొన్ని వేల సంఖ్యలో వచ్చారు. ఆ రోజున నాలాంటి వాళ్ళు అందరం ఆశ్చర్యపోయాం. ఇప్పుడు ఆక్రమణ జరిగింది లేకపోతే ఏంటంటే ఒక ఊరికి ఒకటో లేకపోతే ఒక మండలానికి ఒకటో ఎక్కడన్నా జరుగుతుంది అడపదడప, కానీ ఈ తండోపతండాలుగా రావటం ఏంటి? అప్పుడే ఈ ప్రభుత్వానికి ఈ ఆలోచన వచ్చి ఉంటుంది. అంటే ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి దగ్గరే ఇన్ని జరిగినాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరిగి ఉండొచ్చు అనేటువంటిది ఆ రోజునే అంకురార్పణ జరిగిందని నేను అనుకుంటున్నాను. దాని ఫాలోఅప్ కిందే ఈ నెల 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అది పెట్టడం, అందరూ కూడా ప్రభుత్వం వైపు నుంచి అప్లై చేస్తుంది ఏంటంటే, అప్పీల్ చేస్తుంది, మీరందరూ ధైర్యంగా ఇంతకుముందు మీద ఏదైనా ఆక్రమణకు గురైనా ఏదైనా వివాదంలో పడ్డా మీరు వచ్చి రిపోర్ట్ చేస్తే దాన్ని మనం పరిష్కరిస్తాము అనేటువంటిది ఒక డ్రైవ్ లాగా పెట్టడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే, ఇది ప్రభుత్వం కనుక ఈ ఇనిషియేటివ్ తీసుకోకపోతే వాళ్ళకు ఉన్నటువంటి వేరే ఆప్షన్ ఏముంది చెప్పండి? వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని సివిల్ కేసు వేసుకోవాలి, కోర్టు చుట్టూ తిరగాలి, కోర్టుకి. సివిల్ కేసు అంటే మనకి తెలుసు ఎన్నాళ్ళు పడుతుంది, ఒక తరం కూడా పోతుంది. సో వాళ్ళకి ఆ ఇబ్బంది లేకుండా మీ దగ్గర ఉన్నటువంటి రైట్ఫుల్ ఇవేవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మీది ఆక్రమణ జరిగిందని కనుక మీరు కంప్లైంట్ ఇస్తే, సహజంగానే కంప్లైంట్ లేకుండా ఎవరేం చేయలేరు కదా. పలానా దగ్గర జరిగింది అనేటువంటిది మీరు తీసుకొని వస్తే ఖచ్చితంగా చర్య తీసుకుంటాం అనేటువంటిది గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఇది ఎప్పుడో జరగాల్సింది. ప్రభుత్వం రాగానే చేస్తుంటే బాగుండేది, బట్ బెటర్ లేట్ దాన్ ఎవర్ అని చెప్పేసి 6 నెలలు అయింది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలకి ఇప్పుడిప్పుడే గత 5 సంవత్సరాల్లో ఎదుర్కొన్న నిర్బంధం నుంచి కొంత ధైర్యం కూడగట్టుకుంటున్నారు ప్రజలు. సో వాళ్ళని ఎంకరేజ్ చేసేటట్టుగా మీరు రండి అనేటువంటి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం అనేటువంటిది మనం ఆహ్వానించదగ్గ విషయం. కానీ ఇప్పటికి కూడా ఎంతవరకు వాళ్ళు వస్తారు అనేది నాకు కొంత అనుమానం, భయంతో. ఎందుకంటే ఆ భయం ఇంకా పూర్తిగా పోలేదు. పైగా ఆ మైండ్ గేమ్ వైసీపీ ఆడుతూనే ఉంది. మళ్ళీ వచ్చేది మేమే, పోలీస్ ఆఫీసర్లకు వార్నింగ్ ఇచ్చారు చూసారు మొన్న. 7 సముద్రాల అవతల దాక్కున్నా సరే మిమ్మల్ని తీసుకొచ్చి, రిటైర్ అయిపోయినా సరే మిమ్మల్ని తీసుకొచ్చి ఏదో ఒకటి చేస్తామనేటువంటి మాట
స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం, మొన్న విజయసాయి రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కనుక బతికుంటే 2029 నాటికి అతను తీసుకెళ్లి జైల్లో వేస్తానంటాం. ఇవి మనలాంటి రాజకీయాలు చూసేటువంటి వాళ్ళకి జరుగుతున్న పరిణామాలు చూస్తే మనకు అనిపిస్తుంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా సమాధి అయిపోయాడు, మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటిది అది నిర్ధారణ అయిపోయింది, మనకు అర్థమవుతుంది. కానీ సామాన్య ప్రజలకి ఏముంటుంది, నేను ఈ ఊళ్ళోనే ఉండాలి, ఈ పొలం పెట్టుకునే బతకాలి, వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్తే రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు వస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచనతో కూడా దీని మీద స్పందన ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూడాలి. ఓకే. ఒకవేళ ఈసారి కనుక రాకపోయినా ఆఫ్ ద రికార్డు మళ్ళీ ఏమన్నా వీళ్ళకి కంప్లైంట్స్ వచ్చినప్పటికీ, అంటే అఫిషియల్గా వచ్చి కంప్లైంట్ చేయకపోయినా ఆఫ్ ద రికార్డు వీళ్ళకి తెలిసినా మళ్ళీ ఒకసారి ఇలాంటి డ్రైవ్ ఒక 2 నెలలు టైం ఇచ్చి ధైర్యంగా ముందుకు రాలేదంటే ప్రజల్లో ఆ ధైర్యాన్ని నెలకొల్పి మళ్ళీ ఇంకొకసారి చేయటం అనేటువంటిది అవసరం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మొదటిసారే అందరికీ ఆ ధైర్యం రాకపోవచ్చు. ఇవాళ చూడండి, ఇండస్ట్రియలిస్టు వాళ్ళకి ప్రపంచం అంతా తెలుసు, ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది పెట్టుబడులకి స్వర్గధామం లాగా ఉందనేటువంటి తెలుసు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరుగుతుందని తెలుసు. కానీ ఇన్ఫోసిస్ లాంటి వాళ్ళే రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వస్తే మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారంటే ఏంటంటే వాళ్ళకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అందుకనే ఆ ఇండో అమెరికన్ లీడర్షిప్ సమ్మిట్లో మీకున్నటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఆ రోజు లోకేష్ గారు క్లియర్గా చెప్పాడు, ఇవాళకి కూడా మేమున్న 5 సంవత్సరాలు అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, అదైన మరుసటి టర్మ్ ఓడిపోతున్నాం. సో ఇవాళ జనంలో ఆ భయం ఉంది, ఇన్వెస్టర్లలో వాళ్ళల్లో, మీరు 5 ఏళ్ళు బాగానే చేస్తున్నారు, మళ్ళీ మీరు ఓడిపోతే మా పరిస్థితి ఏంటి అనేటువంటిది, దాన్ని అడ్రస్ చేయాల్సినటువంటిది ఇవాళ మా ముందున్నటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్. 2029లో కూడా ఇదే పార్టీ అధికారంలో కొనసాగితే మాత్రమే ఈ అభివృద్ధి కొనసాగుతుంది, ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది బాగుంటుందనే నమ్మకాన్ని మనం వాళ్ళకి కనిపించినప్పుడు మాత్రమే మనం ఇది చేయగలం అని చెప్పి ఆ రోజున చెప్పడం జరిగింది. సో మరి ఇన్వెస్టర్లలోనే ఆ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు చిన్న ప్రాణులు వాళ్ళు పాపం ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు పొలాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు అంత ధైర్యంగా బయటకు వస్తారా అనేటువంటిది కూడా చూడాలి ఎలా ఉంటుందనేది. వచ్చేటట్టుగా లోకల్గా ఉన్నటువంటి స్థానిక నాయకత్వం వాళ్ళని ప్రోత్సహించాలి. స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే కానివ్వండి, గ్రామస్థాయి నాయకులు పిలుపులు ఇస్తున్నారు, పిలిపి ఇవ్వటం జరిగినటువంటిది పైన తెలియపోయినా వీళ్ళకి తెలిసి ఉంటుంది గ్రామ స్థాయిలో. సో నీకు ఇది జరిగింది కాబట్టి రా, భయం లేదని చెప్పేసి వాళ్ళు కనుక కాస్త ఎంకరేజ్ చేస్తే అన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ డ్రైవ్ అనేటువంటిది మంచి విధానం, దీన్ని సక్సెస్ అవ్వాలని మనం కోరుకోవాలి. ఇదే సిఆర్డిఏ లేకపోతే అసలు అమరావతి భూములు కూడా ఉండే కాదేమోనండి. ఖచ్చితంగా ఇప్పుడు పటిష్టంగా ఉండబట్టి సిఆర్డిఏ చట్టాన్ని రూపొందించడంలోనే అంత పటిష్టంగా రూపొందించారు. రైట్. 5 సంవత్సరాల్లో వాళ్ళు తల్లకిందులుగా తపస్సు చేసిన ఎన్ని రకాల విధ్వంసం చేయాలో చూశారు కదా. అవును, రోడ్లు దోవేశారు, మిగతాయి దోవేశారు. నడిబొడ్డులో అమరావతి మాస్టర్ ప్లాన్లో 45,000 మందికి సెంటు భూమి పట్టాలు తీసుకొచ్చి అక్కడ ఒక స్లమ్ తయారు చేయాలని చూశారు. ఇన్ని చేసినప్పటికీ కూడా ఏంటంటే ఆ సిఆర్డిఏ చట్టం అనేటువంటిది బలంగా ఉంది కాబట్టి రైట్ వీళ్ళ ఆటలు సాగలేదు. ఒక రకంగా ఏంటంటే ఆ చట్టం ఒక పక్క కోర్టు, ఒక పక్క చట్టం, ఈ రెండు కలిసి వాళ్ళ అమరావతి అనే దానికి మళ్ళీ ఊపిరి పోస్తుంది. రైట్. లేకపోతే ఏ రోజో దాన్ని భూమిలో చరిత్రలో కలిపేసేవాళ్ళు. కాబట్టి ఈ రెవెన్యూ విషయాల్లో చాలా జాగ్రత్తగా, అంటే కంప్లైంట్స్ తీసుకోవటమే కాకుండా దాన్ని సత్వరంగా పరిష్కరించి వెంటనే కనుక భరోసా కల్పించగలిగారు అనుకోండి, మళ్ళీ కాస్త ఈ భయాలతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. వీలైన వాడికి అది సక్సెస్ఫుల్గా జరగాలని మనం కోరుకోవాలి.